రైట్. ఐ థింక్ నౌ యూ విల్ గెట్ ఇట్ రన్ అన్న. ఎస్, ఇక్కడ ఇది మూవ్ అవుతుందంటే అక్కడ వాయిస్ వస్తుంది. కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్, ఈజ్ ఇట్ ఆడిబుల్ ఆర్ నాట్? అభిరామ్, పవన్, ఇంకెవరైతే ఉన్నారో మీ అందరు, కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్, ఈజ్ ఇట్ ఆడిబుల్ ఆర్ నాట్? మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? మీ ఫోన్లు అనేవిరా మీ దగ్గర ఉన్నాయా? చెక్ చేయండి ఒకసారి లింక్. ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? రైట్. సరే, ఒక్కసారి జాగ్రత్తగా మరలా ఫస్ట్ నుంచి చెప్తాను, ఒక 2 minutes త్వరగా చూడండి. రైట్ రా స్టూడెంట్స్, ఒకసారి త్వరగా రండి. దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. దే గేవ్ ఐపీ డిలీటెడ్ సిలబస్. ఇక్కడ ఏంటంటే దే డిడ్ నాట్ రిలీజ్డ్ ఫర్ 2021 to 22కి ఏమి రిలీజ్ చేయలే. ఆల్రెడీ 2022, 21 ఏది ఇచ్చారో అదే సిలబస్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి కొత్తగా ఏమి ఆకాశం నుంచే మేమేమి డిలీటెడ్ సిలబస్ అనేమి తీసుకురాలేము. సో డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ థింగ్. నేను ఒక గంట ఇంతకు ముందు ఐపీ బోర్డులోకి వెళ్ళి మొత్తం వెతికితే వాడు ఇచ్చిన పంచాయతీ ఏంటంటే పాత సిలబసే ఇచ్చాడు. కాబట్టి లాస్ట్ ఇయర్ వాట్ ఎవర్ ద 70% సిలబస్ దే కన్సిడర్, దే ఆర్ గోయింగ్ టు కీప్ ద సేమ్ థింగ్. దట్ ఈస్ క్లియర్. గుడ్డిగా ప్రిపేర్ అవ్వద్దురా బాబు. అసలే ఉన్నది తక్కువ టైము. ఈ టైంలో మనం 2 విధాలుగా ఫోకస్ చేయాలి. వన్ ఈజ్ ఐపీఈ. One way is you should look at objective also if you want to get into the best college. Laser biscuit college ఏదో వచ్చినా నా బ్రతుకు బస్ స్టాపే కదా అనుకుంటే జస్ట్ ఫోకస్ ఆన్ ఐపీ. దాట్స్ అప్ టు యూ. అర్థమైందా చెప్పింది? నౌ కమ్ టు హియర్ డియర్ స్టూడెంట్స్. ఏం చెప్పాను ఇక్కడ? 21, 22కి అంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్కి పర్టికులర్గా సిలబస్ అయితే ఏమి రిలీజ్ చేయలేదు, కానీ ద సిలబస్ ఆల్రెడీ రిలీజ్డ్ ఫర్ this thing, the same syllabus we have to focus. Now if that is a fact, అసలు సార్ అది మీకు ఎలా తెలుసు అంటే కొన్ని రోజుల క్రితం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు దే రిలీజ్డ్ దిస్ థింగ్. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ దేర్ గైడ్ లైన్స్ ఓన్లీ. ఇక్కడ లాస్ట్లో ఒక సెంటెన్స్ చెప్పారు, ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అంటే మీనింగ్ ఏంటండి, మీకు తెలుగు రాదు కానీ నేను ఇక్కడ తెలుగులో చదివి చెప్తున్నాను. దిస్ ఇయర్ ఆల్సో they are going to continue same as it is what they did in the last year. If that is the thing, and అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు చాలా మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారా. ఆ మోడల్ పేపర్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఇంతకుముందే. ఆల్ ద లింక్స్ ఆర్ దేర్, ఇంక్లూడింగ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్, డిలీటెడ్ సిలబస్, and including all the subjects, math, physics, chemistry, Sanskrit, English, and then I gave some more test books also. And we are going to post different కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ కాలేజీల్లో పెట్టే బోర్డ్ ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా టెలిగ్రామ్ ఛానల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సెండ్ టుడే. సో డియర్ స్టూడెంట్, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్. ఇక్కడికి రండి, జాగ్రత్తగా ఫోకస్ చేద్దాం. సెకండ్ ఇయర్ ఐపీ 2022 మ్యాథ్ 2A వెయిటేజ్ ఎక్స్పెక్టెడ్ అని ఎందుకు చెప్తున్నామంటే మోడల్ పేపర్స్ అంటాం కదా. సో నాట్ డైరెక్ట్ ఒరిజినల్ పేపర్ ఏం కాదు కదా. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుండి దిస్ ఈజ్ ద థింగ్ వీ గాట్. సో వాట్ ఈస్ దే ఆర్ సేయింగ్ ఈజ్, దే ఆర్ సేయింగ్ ఎంత ఇది 148 మార్క్స్. 148 మార్క్స్. ఓ మై గాడ్, యూ హ్యావ్ టు గెట్ ఓన్లీ 75. దీనికోసం 45 రోజులు యుద్ధం చేయాలి. చెండాలని తిడుతున్నానో పొగుడుతున్నానో మీకే తెలియాలి. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ 45 days ప్రిపరేషన్ ఫర్ దట్ 75 మార్క్స్? పిచ్చి కాకపోతే దెయ్యం పడితే తప్ప. ఆన్లైన్ పబ్లిక్ లైవ్ వింటున్నారా? మా రోజుల్లో జస్ట్ 1 day బ్యాటింగ్. ఒక రాత్రి మొత్తం పగల నుంచి రాత్రి దాకా కూర్చుంటే దిగిపోతాయి ఫుల్. వై సార్ లైక్ దట్? వీ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఫర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్కి ఐపీకి చిన్న మెథడ్స్లో చేంజెస్ ఉంటాయి కాబట్టి చిన్నవి, వెరీ మైన్యూట్. 1 day బ్యాటింగ్కి మాకు వచ్చేసాయి ఫుల్. బట్ ఈ జనరేషన్ అంతా మోడర్న్ ఐన్స్టీన్స్ అండ్ బార్న్ న్యూటన్స్ కాబట్టి ఫర్ దెమ్ ఇట్స్ రిక్వైర్డ్ 45 days.
ఎందుకు ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో, ఎలా చదువుతున్నామో తెలియకుండా బట్టి కొట్టి 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 ఎండ్ ఆఫ్ ద డే కూడా మళ్ళీ టెన్షను, మార్కులు వస్తాయో బట్టి గ్యాంగులకి ఎక్కడ వస్తాయి? డోంట్ బట్టిఫై ద థింగ్స్. See, these are very simple dead easy things. So today I am going to focus on this is what లాంగ్ ఆన్సర్ల క్వశ్చన్ల మీద ఫోకస్ చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్. ఎన్ని ఇస్తాడు? 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓ మై గాడ్, హౌ మెనీ యూ హ్యావ్ టు రైట్ రా? యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 5. ప్రతి క్వశ్చన్కి ఒక చాయిస్. అంటే 5 కదా రాయాల్సింది, 7 నేర్చుకుంటే అయిపోద్ది కదా. ఒకవేళ నీకు ఐపీలో మార్క్స్ రావాలనుకుంటే, ఆబ్జెక్టివ్లో మార్క్స్ కావాలనుకుంటే మరి మొత్తానికి వెళ్ళాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చిన్నప్పటి నుంచి నువ్వు ఏ చెత్త స్కూల్లో చదివినా చెప్తారు, పాలినామియల్స్ అంటారు అక్కడ. మీరు చదివేదంతా అసలు టాప్ స్కూల్స్ కాబట్టి మీకు ఆల్రెడీ ఇది తెలిసి ఉండాలి. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా ఒక 7 మార్క్స్ ఇస్తున్నాడంటే జాగ్రత్త. అంతకుముందు ఎప్పుడు 7 మార్క్స్ ఇవ్వలేదు, దే గేవ్ ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్. దిస్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు గివ్ 1 7 మార్క్ క్వశ్చన్ ఆల్సో. సో ఈ రెండు ఒకే జాతి పక్షులు కదా. అది మీకు జాతి అంటే తెలుసా? బోత్ ఆర్ బిలాంగ్స్ టు ద సేమ్ కేటగిరీ చాప్టర్స్. మీన్స్ ఇక్కడ మనకు ఒక 3 క్వశ్చన్లు అయిపోతున్నాయి కదా. ఆ ముందు డీమావియస్ థీరం డింగు 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 అనుకుంటూ 4 క్వశ్చన్లు ఉంటే 4లో ఒకటి దిగిపోద్ది. అంటే ఇక్కడే 4 క్వశ్చన్లు అయిపోయినాయి. ఇంకా చూద్దాం, కిందకు వద్దాం. పిఎన్సి ప్రాబబిలిటీ నీకు కొంచెం బిస్కెట్ బ్యాచ్ అనుకో, నువ్వు కష్టం. కానీ పిఎన్సి ప్రాబబిలిటీలో పిఎన్సి చూద్దాం. పిఎన్సి మీన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మై డియర్ స్టూడెంట్స్, గత కొన్ని సంవత్సరాలుగా, గత 10 years నుంచి ఓన్లీ ర్యాంక్ మీదనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఆ ర్యాంక్ ఒక్కటి నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అయిపోయినట్టే కదా. అంటే 5 క్వశ్చన్ చేసినట్టే కదా. కానీ ప్రిపేర్ అయ్యేది మనం కదా. మన మీద మనకి చాలా వాట్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆర్ మన మీద మనకు అంత నమ్మకం ఉండదు కదా. కాబట్టి ఏం చేయాలి? 5కి 7 ప్రిపేర్ అవ్వు. ఇంకెక్కడికి వెళ్దాం? 2. నేనైతే హ్యాపీలీ ఐ విల్ గో ఫర్ ర్యాండమ్ వేరియబుల్స్కి వెళ్ళిపోతా. ఎందుకంటే దానిలో ఎంసెట్లో ఒక క్వశ్చన్ వస్తుంది, మెయిన్స్లో క్వశ్చన్ వస్తుంది, అండ్ అదే ఐపీకి కూడా అదే పంచాయతీ ఉంటుంది. క్లియర్? ఇక్కడ ఒక 2 ఉన్నాయి ఆల్రెడీ, అక్కడ ఒక 4, అండ్ పిఎన్సిలో 1. ఈ బైనామియల్ థీరము ఒకే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్లో నుంచి అడుగుతున్నాడు ఎవ్రీ ఇయర్. సో అది కూడా ఈజీగానే ప్రిపేర్ అవ్వచ్చు. అంటే నేను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే, ఈ 10 క్వశ్చన్స్ నువ్వు కనుక ప్రిపేర్ అవుతేనేమో ఇండైరెక్ట్గా యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆబ్జెక్టివ్ ఆల్సో. లేదు సార్ నేను ఓన్లీ ఐపీలో పాస్ అవుదాం అనుకున్నప్పుడు అయితే ఏం చేయాలి? యూ జస్ట్ ఫోకస్ ఆన్ ఫ్యూ రౌండెడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ నా. కొన్ని రౌండ్ చేయలే ఇక్కడ, కొన్ని రౌండ్ చేయలేదు. సో ఆ రౌండ్ చేసిన వాటి మీదనే ఫోకస్ పెట్టినా నీకు ఫుల్ ఎక్కడ దిగిపోతాయి? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో దిగిపోతాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ సిమిలర్ వే అదృష్టం ఏందో చూడండి, 15 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 2 మార్క్స్ ఫర్ వాట్ మై డియర్? 10 క్వశ్చన్స్ రాయాలి. ఒకప్పుడు అసలు ఛాయిస్లే లేవు. బికాస్ ఆఫ్ 2 మార్క్స్ ఓన్లీ వీ యూస్ టు లూజ్ మార్క్స్ ఇన్ ద అవుట్ ఆఫ్ 75. మీకు అదృష్టం అడ్డం తిరిగిందో మరి మీకు ఫేవర్ అవుతుందో మీకే తెలియట్లేదు. కానీ దే ఆర్ గోయింగ్ టు గివ్ 15 క్వశ్చన్స్ ఫర్ వాట్? 10 questions. Wow, what a good and dead easy thing. So dear students, today we are going to discuss long answers, that too part 1. This video is about part 1, my dear students, and we will see the remaining things in the part 2 also. So dear students, if you want to get all the model papers from Sri Chaitanya, Narayana, some other colleges, and Telangana board వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్, and any other good educational content regarding exam dates and how to apply and everything, you better to go and join our what we call that is a telegram channel, my dear students. ఎందుకంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఒక లింక్ పోస్ట్ చేస్తే అందరికి వెళ్ళిపోద్ది. వాట్సాప్ గ్రూపులు అనుకో 100 గ్రూపుల్లో పోస్ట్ చేయాలి, ఇది పెద్ద పంచాయతీ. సో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం కాబట్టి, అండ్ దట్ టు ఐ జస్ట్ గివ్ యూ ద క్వాలిటీ కంటెంట్. నేను చదివిన తర్వాత ఇది బాగుంది అన్నప్పుడే పిల్లలకి అది పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి బెటర్ మై డియర్ స్టూడెంట్స్, గో అండ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, అండ్ ద లింక్ ఈస్ దేర్ ఇన్ ద కామెంట్ బాక్స్ విచ్ ఐ pinned there. So you can click that and you can join there. Now let us go to today's topic. What is the topic is? Highly important questions for
highly important questions for second year board exams. My dear, this is not only for తెలంగాణ ఏపీ రెండో కప్పుడు కలిసి కాపురం చేసేవాళ్ళేరా బాబు. ఇప్పుడు ఏదో విడిపోయారు కానీ దిస్ ఈజ్ కామన్ ఫర్ వాట్ తెలంగాణ అండ్ ఏపీ. సెకండ్ ఇయర్ ఐపీఈ మ్యాథ్ 2A లాంగ్ ఆన్సర్లు చెప్తున్నా. ఇప్పుడు మ్యాథ్ 2A LAQs అంటారా బాబు వీటిని. సో అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, టేక్ ఇట్ డౌన్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పవన్ కుమార్ ఏమడుగుతున్నారా? బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ గవర్నమెంట్ది మోడల్ పేపర్లో మ్యాథ్స్. అరే అది భూమి పుట్టక ముందు ఇచ్చాడ్రా, అది ఫాలో అవ్వద్దురా పవన్. అది నాకు తెలిసి 2013-14 మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు వాళ్ళు. అందులో ఆఫ్ అండ్ ఆఫే ఉన్నాయి. అది ఏంటంటే జస్ట్ పాస్ అయ్యే క్యాండిడేట్ల కోసం ఇచ్చారు అది. సో డోంట్ ఫాలో దాట్. యూ జస్ట్ యూ కెన్ ఫాలో ఐదర్ ఎనీ ఒక కాలేజ్ మెటీరియల్ అన్న ఫాలో అవ్వచ్చు, లేదా బయట బోర్డ్ ఎగ్జామ్స్ కోసం కొన్ని బుక్లెట్స్ రిలీజ్ అయినట్టున్నాయి. యూ కెన్ ఫాలో దట్ ఆల్సో. క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ we are going to do from ఎక్కడ వచ్చింది ఫస్ట్ క్వశ్చన్? డీమావియస్ థియరంలో వచ్చిందిరా. ఫ్రమ్ డీమావియస్ థియరం, కెన్ యూ ప్లీజ్ రైట్ డౌన్ దిస్ క్వశ్చన్? ఇఫ్ n is a positive integer, question is if n is a positive integer. జాగ్రత్తగా రాసుకోండి, మీ దగ్గర ఉంటే మార్క్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్లీ మొత్తం 40 క్వశ్చన్లు చెప్తాను. 40 ఎందుకు అవసరం లేదు, 30 క్వశ్చన్స్ చెప్తాను. 30లో నుంచి 10 దిగిపోతాయి. కానీ మనం ఎన్ని రాయాలి? 5 రాయాలి. 30. I observed from the textbook that almost 105 questions are there. You can't do 105. From that I just picked 30 questions. ఆ 30లో 10 దిగిపోతాయి. నువ్వేని చేయాలి? చేయాలి. సో 30 నేను చెప్పాలంటే నాకు కనీసం ఒక 6 hours పట్టుద్ది. ఎందుకు? ఇది పెద్ద పంచాయతీ కదా, బోర్డ్ ఎగ్జామ్ కదా, గ్రంథారం రాయాలి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ n is a positive integer, show that. ఈ ఒక్క క్వశ్చన్ చేస్తే 3 క్వశ్చన్లు ఎగిరిపోతాయి. సేమ్ మోడల్స్. షో దట్ p plus iq whole power 1/n, p plus iq whole power 1/n plus p minus iq whole power 1/n is equal 2 times of p square plus q square whole power 1/2n, okay, into cos 1/n tan inverse of q by p. ఏదో అంత పెద్ద స్టోరీ లాగా ఉంది ఇది. ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇక నేనైతే స్టూడెంట్ కనుక అయి ఉన్నట్టయితే ఈ 20-30 క్వశ్చన్లు నేను చెప్పేవి నీట్గా నోట్స్లో రాసుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ప్రిపేర్ అవుతా, అయిపోద్ది. ఇక మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ ఇవన్నీ చూడడం. మనకి బద్ధకం అనేది బాడీ నిండా ఉంటుంది కాబట్టి బుక్లో గుర్తుపెట్టుకుంటాం. క్వశ్చన్ రాసుకోవాలి. నేను రాస్తున్నప్పుడు మీరు కూడా రాసుకుంటే కొంచెం క్వశ్చన్ గుర్తుంటుంది, మెథడ్ గుర్తుంటుంది. సో వాట్ ఈ సేస్ మై డియర్, దిస్ ఈజ్ అ క్వశ్చన్ రా. ఇదే క్వశ్చన్ని వాళ్ళు కొన్నిసార్లు ఎలా రాశారో చెప్తాను చూడండి. Ritikesh Krishna says, sir, is it mandatory to complete all the textbook backside questions? Mandatory ఇవన్నీ పంచాయతీరా బాబు. ఇదిగో ఈ 30 క్వశ్చన్లు చెయ్యి చాలు. వాడు ఏం చేస్తున్నాడంటే ఇదే మోడల్లో 2 more questions they gave రనన్న. వాట్ హీ విల్ డూ ఈజ్ p = q = 1 పెట్టాడ్రా. హలో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లే. ఇంకొక 7 marks ఐపీ క్వశ్చన్ ఏం చేసిండు? p = q = 1 పెడితే ఎలా తయారవుద్దో మీరే చెప్తారా? 1 + i whole power 1/n 1 - i whole power 1/n పెడతారు. అక్కడ పెట్టండి. ఏమైందో మరి? 2 whole power 1/2n కదా, దాన్నే రూట్ పవర్ 1/n కూడా రాస్తాడు. అర్థమైందా?
ఇంటూ కాస్ చెప్పండి 1/n tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 అంటే π/4 అంటే π/4n. ఇలా ప్రూవ్ చేయమంటాడ్రా, వెరీ ఫేమస్ క్వశ్చన్ అది ఎక్కిందా. అండ్ వన్ మోర్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది ఏంటంటే, అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఐపీలో అడిగింది, దిస్ ఈజ్ వన్ మోడల్ రా. వన్ మోర్ మోడల్ ఏమడిగాడంటే, ఇక్కడ ఏం చేశాడంటే 1/n బదులు సమ్ పవర్ 2n ఏదో పెట్టాడు. అలా మోడల్ సేమే కాబట్టి ఐ జస్ట్ డిస్కస్ దిస్ క్వశ్చన్, దేర్ ఫోర్ యూ కెన్ డూ ద రిమైనింగ్ 2 ఆల్సో బ్లైండ్లీ యూ కెన్ డూ. అంటే ఇవి 3 క్వశ్చన్లు అవుతున్నట్టు ఇండైరెక్ట్లీ. అవుట్ ఆఫ్ దోస్ 30 వీ కెన్ ఎలిమినేట్ దిస్ 3, ఇంకా 27 ఉంటాయి. క్లియరా? రైట్. సో లెట్ మీ ప్రూవ్ దిస్ క్వశ్చన్ క్విక్లీ మై డియర్. ఎలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ ఎక్కడ బట్టి కొట్టొద్దురనన్నా, బట్టి కొట్టారంటే మీరు ఇబ్బంది పడతారు, జాగ్రత్త. సో షో దట్ దిస్ థింగ్. సో proof is, look here, proof. First they gave some complex number na, దానిని మనం సిస్ ఫార్మెట్లోకి రాసుకోవాలి. First let me explain a complex number is concept ra idi. Since we know that a plus ib is nothing but, you can write it as a square plus b square into a by root of a square plus b square plus I into b by root of a square plus b square. This is a way of expressing a plus ib into some cis format or polar format. You can write like this. ఈ way of writing 2 marks లో అడుగుతాడు. Convert 2 plus 3i into polar form, 2 marks question. But this is a way. Just a and b will be some numbers. Right. I'm just simplifying like that. And I can replace this fellow as a small r, magnitude. Small r is magnitude. And this fellow I can replace it as cos alpha. And this is I sin alpha. All of you getting this? But what is the cos alpha here? Cos alpha is, I am explaining concept, not the solution for this. Let me explain concept, therefore you won't buttify the thing. And sin alpha is, you got some b by root of a square plus b square. So when I take this, can you give me what is a tan alpha, my dear? B by a. So alpha is tan inverse of b by a kada. Clear? So people will replace a plus ib like this, and I can write this fellow as r cis alpha. Clear? Here alpha is tan inverse b by a. ఇది కాన్సెప్ట్ రా, ఇక్కడ మనం అప్లై చేయబోయే కాన్సెప్ట్ ఇది. క్లియరా ఆల్ ఆఫ్ యూ? డియర్ స్టూడెంట్స్, హ్యావ్ యూ గాట్ దిస్ కాన్సెప్ట్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ ఇన్ దిస్? అండ్ ఈ క్లాస్ మీకు నిజంగా ఉపయోగపడుతుంటే కెన్ యూ హిట్ ద లైక్ బటన్ అండ్ కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ లింక్ విత్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకునే పిల్లలకి పాపం ఇది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ లింక్ మీ దగ్గర ఉన్న అన్ని గ్రూప్స్లో పోయేది ఏం లేదు, పుణ్యమే అది మనకి. ఎవరికన్నా ఉపయోగపడింది అనుకో. పొద్దున ఒక పిల్లవాడు నాకు ఒక మెసేజ్ పంపించండు, నేను జనరల్గా ఐఎమ్ అగనిస్ట్ టు టీచ్ ఐపీ, బట్ తప్పట్లేదు కాబట్టి టీచ్ చేస్తున్నాను. ఇది చూడండి సార్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ సెకండ్ ఇయర్ ఐపీ క్లాసెస్ ఫర్ అస్? లాస్ట్ టైం వెన్ ఫస్ట్ ఇయర్ ఐపీ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్, our Roots Academy free IP classes helped me a lot, sir. ఇందాక మార్నింగ్ వచ్చింది. అర్థమవుతుందా? సో డియర్ స్టూడెంట్స్, ఇదేమి బూతు కాదు, ఏం కాదు, ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి మీ దగ్గర ఏ గ్రూప్స్ ఉంటాయో అన్నిట్లో షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది ఇలాంటిది జరిగితే, పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి నా 1 hour నేను పిల్లల కోసం ఇవ్వచ్చు అన్న ఫీల్ ఉంటుంది. అంతేగాని స్టాట్యూల్కి చెప్పినట్టు మాత్రం please don't do that. Can you please share it in all your groups, whatever you have. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటే ఓకే, లేదా తర్వాత అయినా షేర్ చేయండి. అట్లీస్ట్ మన వల్ల ఒక పిల్లవాడికి ఉపయోగపడిన వీఆర్ ఎ బ్లెస్డ్ చిల్డ్రన్. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? క్లియరా? ఇదంతా అందరికి అర్థమైనట్టే కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాము మరి. షల్ ఐ గో టు ద ప్రూఫ్? ద ప్రూఫ్ ఈజ్, ఐఎమ్ రిమూవింగ్ దిస్ రా, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. ద ప్రూఫ్ ఈజ్
ద ప్రూఫ్ ఈజ్, త్వరగా చూడండి రా. ఇప్పుడు ఆ పీ ప్లస్ ఐక్యూని ఏం రాయొచ్చురా, ఇలా రాయాలి, ఇలా మొదలు పెట్టాలి. వీ నో దాట్, ఈ సెంటెన్సెసే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మజానిస్తాయి. వీ నో దాట్, వాట్ వీ నో రా బాయ్, పీ ప్లస్ ఐక్యూ ఈజ్ వాట్, రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ p by root of p square plus q square plus I into q by root of p square plus q square. Is it right? This we can indirectly write it as r cos alpha plus I sin alpha. Can be written as r cis alpha. But don't forget, you have to write it here. చెప్పండి, r is under root of p square plus q square, alpha is tan inverse of ఏమొచ్చింది, q by p. Checker, this is very crucial step. Here you have to write that story. మరి ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు అసలు ఈ పంచాయతీ అవసరం లేదు, దీని బదులు డైరెక్ట్లీ పి అండ్ క్యూ సమ్ నెంబర్స్ పెట్టేస్తాం, ఆన్సర్ టిక్ పెట్టేస్తాం. బట్ ఇట్ ఈస్ ఐపీ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డిస్క్రిప్టివ్ వే ఇన్ ద ఎలాబరేటివ్ వే. కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? ఎక్కిందా, ఎక్కించుకుంటున్నారా? నెక్స్ట్ స్టెప్ ఈజ్, ఇప్పుడు ఏం చేయాలరా, అరే పి ప్లస్ ఐక్యూ అదైతే మరి పి మైనస్ ఐక్యూ ఏమవుతుందిరా? What p minus iq will become? Therefore, similarly, p minus iq, ఇక్కడ రాయాలి. Therefore, similarly, ఈ సెంటెన్సెస్ వాడికి ఎనర్జీని ఇస్తారా, నీకు ఏదో తెలుసు అన్న ఫీల్ ఇస్తుంది వాడికి. Similarly, we can write what? We can write p minus iq as r into cis minus alpha. Why? You got minus there, na? Same r and alpha is same story. Therefore, consider, ఇది మత్తెక్కిస్తుంది వాడికి. Consider, what ఏం కన్సిడర్ చేయాలి? Consider LHS. What is LHS రా? p plus iq whole power 1 by n plus p minus iq whole power 1 by n. This is the thing they gave, na? Can you substitute and get it back, man? So if I substitute that, చెప్పండి, r cis alpha whole power 1 by n plus r cis minus alpha whole power 1 by n. Clear? Pavan and whoever is there in the online, are you able to follow me, Rananna? జస్ట్ నేను చెప్పే క్లాసులు ఫాలో అండి. ఫుల్ రాకపోతే నా దగ్గరకు రండి, ఎంసెట్ కోచింగ్ ఫ్రీ ఇచ్చేస్తా నీకు. బెటర్, ఇంకెందుకు మరి, అయిపోయిందా? ఏం కామన్ తీయొచ్చురా, దీనికి కూడా బట్టి కొడతారు కొంతమంది. వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది, వాళ్ళ మైండ్ వాళ్ళ దగ్గర ఉండదు. కామన్ అంటే ఏందిరా, రెండిట్లో కామన్గా కనపడుతుంది ఏముంది, మన కళ్ళకి ఏదో కనపడుతుంది కదా, ఆర్ కామన్గా కనపడుతుంది, దాన్ని బయటికి గంటేసాయి. కెన్ యూ టేక్ ఇట్ అవుట్? సో వెన్ యూ టేక్ ఇట్ అవుట్, ఐ విల్ గెట్ r power 1 by n అవుట్. ఇంకా మిగిలింది ఏంటో చెప్పు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ కావాలి. సేస్ టీటా హోల్ పవర్ సమ్ ఎన్ ఉందనుకోరా, దీని వాల్యూ ఎంతో తెలుసా? సీస్ ఎన్ టీటా. ఈ ఎన్ ఇక్కడికి వస్తుంది, దాన్నే డిమోవేస్ థీరం అంటాం, సీస్ ఎన్ టీటా. మరి ఇప్పుడు అక్కడ ఏముంది? సేస్ ఆల్ఫా 1 by n ఇంటూ ఆల్ఫా అవుతుంది, అది అంతే కదా. ప్లస్ నెక్స్ట్ వన్ సేస్ మైనస్ ఆల్ఫా బై en అవుతుంది. క్లియరా? క్లియర్? ఇప్పుడు దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. వాట్ ఈజ్ సిస్ టీటా? సిస్ టీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కదా. ఇవన్నీ పక్కన రాసి ఇలా బాక్స్లో పెడితే ఇలా టిక్లు కొడతాడు. మనం రాయంగా బద్ధకం, ఏం నీకు తెలిసిందేగా. వీ నో దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అవి రాసావనుకో, వీడికి బేసిక్స్ బాగున్నాయి అనేసి నువ్వు ఎక్కడన్నా బై మిస్టేక్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేసినా టిక్ కొట్టేసి ఫుల్ వేస్తాడు. యూ షుడ్ అండర్స్టాండ్ ద పేపర్ కరెక్షన్ మైండ్ సెట్ని అండర్స్టాండ్ చేసుకొని చదవాలి. కానీ నువ్వు ఏదో రాసుకుంటూ పోయావు అనుకో, ఆడేదో వేసుకుంటే పోతాడు. చలాయ్, లాస్ట్ స్టెప్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్? ఏమొచ్చిందిరా మనకి? r power 1 by n says alpha by n means cos alpha by n plus I sin
alpha by n plus cos minus alpha by n. లేదా అక్కడ ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట రాసుకుంటున్నాను. సిస్ మైనస్ టీటా అంటే డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో ఇఫ్ దట్ ఈస్ ద థింగ్ వాట్ ఐ విల్ గెట్ కాస్ ఆల్ఫా బై ఎన్ మైనస్ ఐ సాల్ ఆల్ఫా బై ఎన్. ఇక్కడ స్టెప్ అలా వదిలేయొద్దు. యూ జస్ట్ కట్ ద థింగ్స్ విచ్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్. ఆ మార్క్ అలా కనపడితే వాడు క్లియర్గా అర్థమవుతుంది. అంతేగాని చిన్న చిన్న స్టెప్స్ నీ బద్ధకం వల్ల మాత్రం వదిలేయొద్దు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్. దట్స్ ఇట్. నౌ బ్రింగ్ దట్ టు దిస్ సైడ్. సో 2 ఆర్ అంటే ఎంతరా? రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/n. ఎంత మిగిలింది? కాస్ 1/n. ఆల్ఫా అంటే ఇందాక నేర్చుకున్నాం tan ఇన్వర్స్ q by p. This is equal RHS. The most beautiful step everyone will expect is therefore LHS is equal to RHS, hence proved. ఇది రాస్తే నీ సొమ్మేమన్నా పోద్దారా పెచ్చగాకపోతే? జస్ట్ యాడ్ దోస్ సెంటెన్సెస్. దేర్ఫోర్ పేపర్ కరెక్షన్ వాడికి పెద్దగా కనపడుద్ది, క్లియర్గా కనపడుద్ది, ఫుల్గా ఫుల్ వేస్తాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందిరా నాన్న? అరే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ? కెన్ యూ ప్లీజ్ సే ఎస్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో మీ? సాహితీ గారు క్లాస్కి వచ్చారా? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? రైట్. క్వశ్చన్ నెంబర్ 1. కానీ ఇదే వేలో చేయాల్సిన 2 క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తున్నాను. దోస్ 2 ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. సో సిమిలర్ వే వీ కెన్ సాల్వ్ క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3. మొత్తం ఎన్ని క్వశ్చన్లు చెప్పుకుందాం అనుకున్నాం? ఒక 30లో ఉంచి 10 దిగిపోవాలి. ఈ 30 నీట్గా నోట్స్లో రాసుకొని మరలా ఒక్కసారి రివైజ్ చేసుకున్నారనుకో, వాడు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. సో క్వశ్చన్ నెంబర్ 2 which I'm expecting is, if n is positive integer, show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 into cos n pi by 2. This is one question ra. This is one question. Similar way cheyali. Ikkada p anta q anta. P is 1, q is 1, then root of you can apply. You can just apply it. This is one question. And another question is, prove that if n is a positive integer, same story, positive integer, ఇక్కడ కనపడుతున్న క్వశ్చన్ ఉందా? లాస్ట్ ఇయర్ ఏపీ ఐపీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఒక లాస్ట్ ఇయర్ ఏంది 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నారంట సేమ్ మోడల్. కాబట్టి నథింగ్ టు వరీ, జస్ట్ లుక్ at that question and try to apply at this, right? So the next question is, if n is a positive integer, prove that what it says is 1 plus I whole power n plus 1 minus I whole power n is equal 2 power n plus 2 by 2. A little calculation on a cos of n pi by 4. What's the difference? Can any one of you say? Earlier question you have 1 by n. Here it is replaced in the first question 2 by n, and in the next question it is n. Just a small calculations. Nothing is difficult. Clear? ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి రావటానికి 100% అవకాశం ఉంది. బట్ అయినా ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకుందాం. క్లియర్? షల్ ఐ గో టు ద 4th క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 4. The 4th question is, alpha beta are the roots of the equation. If alpha beta are the roots of the equation, x square minus 2x plus 4 equal to 0, then for n belongs to capital N,
show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 into cos n pi by 3. This is another question of first question model. ఫస్ట్ క్వశ్చన్ మోడల్ ఇది. దీనికోసమే బట్టి కొట్టి రాత్రులు పగలు కూర్చొని గ్రంథాలయంలాగా రాయాల్సిన అవసరం లే. ఇట్ ఈస్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ ఎర్లియర్ ఇక్కడ ఆల్ఫా బీటా బదులు మనకి 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వలే, కానీ ఇవ్వకుండా స్టోరీ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ డూ యు నో వెన్ ఐ హావ్ కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ సొల్యూషన్ కాదు ఇది. గత జన్మలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను, దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ద కాన్సెప్ట్ ఈజ్ హియర్. కాన్సెప్ట్ ఈజ్ హియర్. లంచ్ రాలేదా? వచ్చేసిందా? రైట్. ద కాన్సెప్ట్ ఈజ్ హియర్. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కాన్సెప్ట్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఆల్ఫా బీటా అనేవి కనుక రూట్స్ ఉంటే మన బుర్రలోకి గుర్తుకు రావాల్సిన బ్యూటిఫుల్ ఫార్ములాస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ సి బై ఏ, అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ ఈజ్ రూట్ డెల్టా బై మోడ్ ఏ. అవన్నీ ఐఐటీకి పనికొచ్చే ఫార్ములాలు. మరి ఐపీకి సార్, ఐపీకి ఏం ఫార్ములా ఉందంటే ఆల్ఫా బీటా ఈజ్ minus b under root of b square minus 4ac by 2a. This alpha beta is what you know, my dear. These are values of x called as what, my dear? Roots. So akkada ichina question nundi can you give me x value? ముందు అది రాసుకో, తెలియకపోతే ఆ కాన్సెప్ట్ రాసుకో. సో shall I remove this concept? రాశారనుకో, ఇది కూడా అబ్బా వాడికి పిచ్చెక్కిపోద్ది కరెక్షన్ చేసేవాడికి. ఎందుకో చెప్పండి, వాడికి చాలా సబ్జెక్ట్ మీరు నేర్పిస్తున్నట్టు. కరెక్షన్ చేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. స్క్రిప్ట్ దగ్గరుంటే దిగిపోతాయి. ఆ స్క్రిప్ట్ వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో అది కనుక నువ్వు రాసావంటే ఫుల్గా ఫుల్ వేస్తారు. కొంచెం అటు ఇటు రాసినా ఏం చేస్తాడు? 0 వేస్తాడు. కాబట్టి వానికి అర్థమయ్యేటట్టు వీ నో దట్ చిన్నప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అని ఇవన్నీ చెప్పేశారనుకో, వాడికి గుర్తుకు వస్తాయి. అబ్బా నీవు ఎక్కడన్నా స్టెప్స్ రాంగ్ చేసినా నీ మీద మంచి ఇంప్రెషన్ ఉందిరా. అప్పుడప్పుడు నువ్వు ఏదో చిన్న చిన్న కొంచెం తేడా పనులు చేస్తావు, నీ మీద మంచి ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుద్ది చెప్పండి? సర్లేరా జాగ్రత్త, నెక్స్ట్ టైం చేయొద్దు అంటాం. క్లియరా? సిమిలర్ వే నువ్వు ఇదంతా స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, మధ్యలో ఏదో కొంచెం ప్లస్ మైనస్ పోయింది, బట్ మీదంతా బాగానే చేసావు. మామూలుగా అయితే నీ మీద ఏమి ఇంప్రెషన్ లేదు, ఏం చేస్తారు? 1 మార్క్ కట్ చేస్తాడు. కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది, 8 or 7 ఎన్ని ఉంటాయండి. సో గెట్ దట్ ఇంప్రెషన్. క్లియర్? నా ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం, జాగ్రత్తగా చూడండి. రైట్ ఆన్ ప్రూఫ్. ప్రూఫ్ 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 can you get from given? ఇలా రాయాలి. given what? alpha beta are roots of what? x square minus 2x plus 4 equal to 0. That's what they gave. Therefore x is చెప్పండి minus of minus 2 plus or minus under root of. ఓకే అమ్మా, నీకు తెలియట్లేదు కదమ్మా, దీన్ని ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో బీ స్క్వేర్ మైనస్ 4ac ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. బీ స్క్వేర్ ఈజ్ -2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 1 ఇంటూ 4 కట్ చేస్తే 4 - 16 -12. క్లియర్? జస్ట్ గెట్ దట్ ఫస్ట్. therefore apply there in the formula -2 minus of -2 plus or minus root -12 by 2 into a is 1. అవన్నీ క్లియర్ కనపడాలి అక్కడ. ఒక స్టైల్గా రాయొద్దు, స్టైల్గా రాయొద్దు. ప్లీజ్ టేక్ కేర్. ఎందుకు? తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే, ఎదుటివాడిని ఇంప్రెస్ చేయాలి అంటే ద టెక్నిక్ ఈజ్ క్లియర్గా ఒక 4th క్లాస్ పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మీద మంచి ఇంప్రెషన్ పడిపోద్ది. క్లియర్?
సో షల్ ఐ మూవ్? ఇంతవరకు అర్థమైందా? దేర్ ఫోర్ ఈ ఎక్సే కదరా ఆల్ఫా కామ బీటా. When I take plus, I'll get alpha. When I take minus, I'll get beta. Therefore, can I move to the next? జాగ్రత్తగా చూడండి. Therefore, alpha is 2 plus or minus 2 root 3i. ఇది ఎలా వచ్చింది అనేది చూడండి బాబు. రూట్ 12 అంటే 2 రూట్ 3 మైనస్ రూట్ 12 అంటే 2 రూట్ లేదా దీన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్గా రాయాలంటే రూట్ ఆఫ్ 12 ఇంటూ ఐ స్క్వైర్. సిన్స్ ఈ పాయింట్ చిన్నగా ఉంటుంది కానీ చాలా వెయిటేజ్ ఉంటుంది. సిన్స్ వీ నో దాట్ ఐ స్క్వైర్ ఈజ్ -1. సో దిస్ ఫెలో విల్ బికమ్ వాట్ యు నో మై డియర్ 2 root 3i. 2 root 3i. సో కెన్ యూ పుట్ ఇట్ దేర్ బై 2. కానీ ఇక్కడ జాగ్రత్త, ప్లస్ ఆర్ మైనస్ వేసినట్టున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను రా, ఇది బెటర్. బై టేకింగ్ ప్లస్, బై టేకింగ్ మైనస్, ఆల్ఫా ఈజ్ 2 cancelled. సో ఆల్ఫా ఈజ్, కెన్ యూ గివ్ మీ ఆల్ఫా ఈజ్ 1 plus root 3i. బీటా ఈజ్ 1 minus root 3i. దేర్ఫోర్ ఈ పంచాయతీ అంతా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలుసా? Therefore, the given question will transform as, a points rayali. Therefore, the given question will change as or transform as, can you repeat? Therefore, it will transform as 1 plus I root 3 whole power n 1 minus I root 3 whole power n is equal ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు వాడు? What is asking? 2 power n plus 1 into cos power 2 power n plus 1 into cos n pi by 3. Can you prove it? Now చేసాం కదా ఫస్ట్ క్వశ్చన్, సేమ్ మోడల్. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. సో ఫాలో వాట్? పి ఎంతరా ఇక్కడ 1, q ఎంత రూట్ 3. ఇక మిగతా అంతా మీకు తెలిసిన స్టోరీయే కదా. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోవాలి. దేర్ ఫోర్ ఈ 4 క్వశ్చన్స్లో వాడు ఏది అడిగినా హ్యాపీలీ యూ కెన్ డూ. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ఆల్ఫా ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పి కదా మనకు వచ్చింది. క్యూ ఒక్క నిమిషం బాబు ఐన్స్టీన్ 7 మార్క్స్. వీ నో దట్ P1 Q root 3 ఆల్ఫా ఇది రాసేసి ఆన్సర్ వేసాడు అనుకో 7కి 2 మార్క్స్ వేస్తాడు. ఎలా మొదలు పెట్టాలి? దేర్ ఐ ప్రూవ్ నా రూట్ ఆఫ్ P square plus Q square ఈజ్, అవన్నీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను కదా, అలా రాసుకుంటూ రావాలి ఇక్కడ. క్లియర్? సో ఆల్ఫా ఎంత వస్తుంది చెప్పండి? tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 by 1 మీన్స్ ఇట్స్ pi by 3. దాట్స్ ఇట్. యూ విల్ పుట్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్. రైట్? సో ఈ 4 క్వశ్చన్స్లో ఉంచి మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 క్వశ్చన్. ఒకవేళ ఈ మోడల్ రాకపోతే మరి నెక్స్ట్ ఏ మోడల్ అడిగే అవకాశం ఉంది? మూవ్ టు 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. త్వరగా ఇవాళ కనీసం ఒక 10-15 కన్నా రీచ్ అవ్వాలి. స్పీడ్ చేయాలి త్వరగా. This is another beautiful model I am expecting, my dear students. The model is if cos alpha plus cos beta plus cos gamma equal to 0 equal to sin alpha plus sin beta plus sin gamma. Right? If this is the statement they gave, then prove that. They may ask any of the following. Directly they will give that statement. They will ask any of the two things in the question. Direct ga mottam prove cheyamani adagadu, evo rendu adugutadu prove that ani. Then prove that the first one is cos 3 alpha cos 3 beta cos 3 gamma is equal to 3 cos alpha plus beta plus gamma. Next, second one, sin 3 alpha plus sin 3 beta plus chepo sin 3 gamma is equal 3 sin of alpha plus beta plus gamma. Clear? And third one they can ask is cos of
ఆల్ఫా ప్లస్ బీటా, నెక్స్ట్ కాస్ ఆఫ్, నెక్స్ట్ చెప్పండి ఏబి బీసీ సిఏ, ఆల్ఫా బీటా బీటా గామా గామా. అరే ఎంసెట్లో దిగిపోతాయి రానన్న, ఎంసెట్లో దిగిపోతాయి, ఐపీలో దిగిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 కాస్ స్క్వేర్ బీటా cos square gamma is minus 3 by 2. It's a plus 3 by 2, which is equal sin square alpha plus sin square beta plus sin square gamma. So this is the next most important model, my dear. జనరల్గా ఆ 4 క్వశ్చన్స్లోనే 1000% రావడానికి అవకాశం ఉంది. అయినా సేఫ్ సైడ్, ఎందుకంటే మనం లిమిటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి బెటర్ టు క్లియర్ ఆల్ మోడల్స్. 105 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడ? అకాడమీ టెక్స్ట్ బుక్లో లాంగ్ ఆన్సర్స్ పేపర్ 2Aలో అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ ఆఫ్టర్ డిలీటెడ్ సిలబస్ వీ హ్యావ్ 105 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ దెమ్ వీఆర్ లెర్నింగ్ ఓన్లీ 30. మళ్ళీ ఈ 30లో మళ్ళీ నువ్వు హాఫ్ క్వార్టర్ చేసావు అనుకో, ఈ మార్కులు కూడా హాఫ్ క్వార్టర్ అయిపోతాయి. సో ప్లీజ్ టేక్ కేర్. ఈ 30 క్వశ్చన్స్లో ఒక్కడ కూడా వదలొద్దు, అన్నీ క్లియర్గా నేర్చేసుకో. ఫుల్ దిగిపోతాయి. ఎక్కడ? లాంగ్ ఆన్సర్లో. క్లియర్? Now, can you please try my dear students? త్వరగా ట్రై చేస్తారా? ఏం చేయాలి మరి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి? అసలు ముందు క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కెన్ యూ జస్ట్ గో త్రూ ద క్వశ్చన్ వన్స్? త్వరగా. క్విక్. రైట్ డౌన్. ప్రూఫ్ త్వరగా రాయాలి. ప్రూఫ్ దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ రా. ముందు ఇదంతా స్టోరీ కామన్గా రాయాలి. నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏదైనా ఉన్నాయి, బట్ దిస్ కామన్ స్టోరీ ఎవ్రీ వన్ హ్యాస్ టు రైట్. లెట్ స్మాల్ ఏ ఈజ్ what? Small a is cis alpha. Small b is cis beta. Small c is cis gamma. What is cis alpha meaning, ra? Cos alpha plus I sin alpha. This is cos beta plus I sin beta. Next, this is cos gamma plus I sin gamma. Clear? ఇక్కడ వరకు అందరూ ఫస్ట్ లెట్ అంటే ఏంటి మీనింగ్? మనం ఇలా ఉంటుంది అని అనుకుంటున్నాం. వీఆర్ అజ్యూమింగ్ దిస్. క్లియర్? దేర్ఫోర్ గివెన్ థింగ్ ఈజ్ గివెన్ వాట్ sin alpha plus sin beta plus sin gamma is equal 0 is equal to cos alpha plus cos beta plus cos gamma కదా వాడు ఇచ్చింది. ఇది కదా వాడు ఇచ్చిన స్టేట్మెంట్. గివెన్ దిస్ థింగ్ అండ్ దెన్ ప్రూవ్ దట్ సంథింగ్. సో ఇఫ్ దిస్ ఈజ్ అ గివెన్ థింగ్, మై డియర్, కెన్ యూ గివ్ మీ వాట్ ఈజ్ ఏ ప్లస్ కన్సిడర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏమవుద్దో చెప్పండి రా. కన్సిడర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అన్ని రియల్ పార్ట్స్ అంటే ఐ లేని పార్ట్స్ అన్ని సపరేట్ చేయండి. జస్ట్ టేక్ సపరేట్ ద థింగ్స్ విచ్ డజంట్ హ్యావ్ ఐ అండ్ ద థింగ్స్ విచ్ హ్యాస్ ఐ. So the things which has I is called imaginary part and the things which doesn't have I is called real part. So real part. But what he gave Ranana? This is 0 they gave na. So 0 plus I into 0. This fellow will become 0. Clear? So we got one beautiful conclusion that therefore we got that one conclusion. Emani ochindi maniki idantha solve chestunte we got one conclusion that A plus B plus C is 0. స్టార్ మార్క్ వేసుకోండి. ఈక్వేషన్ 1 అనుకోండి. దాన్ని త్వరగా అజ్యూమ్ దట్ ఈస్ ఈక్వేషన్ 1. అయిపోయిందా లేదా? నా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. A plus B plus C 0 means we know that, లేదా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. సో we know that VKT అని రాయొద్దు, you write it we know that.
we know that what? A cube plus B cube plus C cube is equal to minus 3ABC. Minus a plus a? Ade, plus 3ABC. That is 3ABC. We know that thing, right? Now, we are proving first two questions. We are proving what? First two questions, and then next two questions కొంచెం consider చేయాలి. So, that is the thing means, are A idaithe, can you give me what is A cube, ra? It's nothing but cis 3 alpha kada. Nothing but cos 3 alpha plus I sin 3 alpha kada. ఇదేనా మీనింగ్? క్లియర్? therefore దీన్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నా, చెప్పండి ఏమొస్తుందో. therefore cis 3 alpha plus cis 3 beta, clear, plus cis 3 gamma is equal to 3 times of cis alpha, cis beta, cis gamma. Cis gamma. But what is the cis means? Cos 3 alpha plus I sin 3 alpha. అర్థమవుతుందా? Plus next cos 3 beta plus I sin 3 beta. Next plus cos 3 gamma plus I sin 3 gamma is equal to 3 times of cis of alpha plus beta plus gamma. That is the rule. Cis లో అన్ని మల్టిప్లై అవుతుంటే ఏమవుతాయి? యాడ్ అవుతాయి. యాంగిల్స్ విల్ గెట్ యాడెడ్. సో కెన్ ఐ సపరేట్ I and real and imaginary? If I do separate like that, what I will get is, I am going for the last step, ra? Just going for the last 1-2 steps, so take care. Separate it. So when I separate it, implies cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma plus I sin 3 alpha plus I sin 3 beta plus sin 3 gamma, which is equal to, దీని ఏం రాయాలి? 3 of cos of alpha plus beta plus gamma plus I sin of alpha plus beta plus gamma. Therefore, on comparing real, ఈ పాయింట్ రాసుకోండి. On comparing real and imaginary parts on both sides. Imaginary parts on both sides. చెప్పండి రా, కంపేర్ చేసి చెప్పండి త్వరగా. On both sides, what you will get? And comparing real and imaginary parts on both sides, what you will get రా? త్వరగా చెప్పాలి, ఏమొస్తుంది? సో కంపేర్ చేస్తే మనకేమొస్తుందంటే, what we will get is cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma is equal 3 times of cos alpha plus beta plus gamma. ఇదే కదా ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ చేయమంది. హెన్స్ ప్రూవ్డ్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హెన్స్ ప్రూవ్డ్. అరే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? సొల్యూషన్ చూసుకుంటున్నారా? నాకు దురద ఎక్కువై చెప్తున్నా కదా క్లాసు. లెక్కుంటారా? అందుకే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే వస్తుంది, ఏం చేంజెస్ లేవు. సారికి దురద ఎక్కువై నీకు క్లాస్ చెప్తున్నాడు ఇప్పుడు. క్లియర్? నెక్స్ట్ ఏం చేయాలి? అర్థమైందా? దట్స్ ఇట్. So indirectly we proved what? First 1 and 2 questions. First 2 questions అయిపోయినాయి. ఎక్కించారా? ఎక్కిస్తున్నారా లేకపోతే గైడ్ ఉంది కాబట్టి అతికించుకుంటాం సార్ అంటున్నారా? దానికి నేను ఎందుకు చెప్పడం మీకు? మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఓడి ఐపీ కోసం తెగ టెన్షన్ పడిపోతున్నారు. నా దగ్గరికి నిన్నటి నుంచి ఇప్పటికి 4 సార్లు తిరిగారు చాలామంది. సార్ ఐపీ క్లాస్ సార్, సార్ ఐపీ క్లాస్ సార్. ఐఎమ్ కంప్లీట్లీ అగెనెస్ట్ టు టీచ్ ఐపీ. అసలు చెప్పను, నాకు ఇష్టం ఉండదు చెప్పటం. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంత ఈ యూట్యూబ్ ఒకటి ఉంది కదా, కనీసం పబ్లిక్ లైవ్లో కొంత నలుగురు కోసం కాకపోతే 400 మంది కన్నా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. అందుకని చెప్తున్నా వచ్చి. లేదు అంటే మీకు ఏదో డౌట్ ఉంటే అది చెప్పేసి వదిలేసేవాడిని. నో డౌట్ అబౌట్ దట్. అదే మీరు ఐఐటీ క్లాస్ తీసుకోమనండి, దెన్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్.
సరే, ఉపయోగపడితే పర్వాలేదు. ఐ డోంట్ నో మరి మీకు అర్థమవుతుందో లేదు. ఇప్పుడు దా చెప్పింది ఏమైనా ఉపయోగపడుతుందా? ఇజ్ ఇట్ క్లియరా? యూజే కదా. నా ఫస్ట్ 2 క్వశ్చన్స్కి ఇది ఆన్సర్. ఒకసారి చూసుకొని ఎక్కడ డౌట్ ఉంటే అడగండి త్వరగా. జస్ట్ గో త్రూ దట్ వన్స్ అండ్ ఆస్క్ మీ ఎనీ డౌట్ ఇఫ్ యూ హ్యావ్. పవన్ కుమార్, ఆ బేసిక్ మెటీరియల్ని పక్కన పడేరా బాబు. అది పాస్ అవ్వటం కోసం ఇచ్చిన మెటీరియల్ రా. ఎక్కడ దొరికిందో నీకు అది. దాన్ని పట్టుకోకు. దాన్ని పట్టుకున్నాం అనుకో, మనమేమో 75 ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము, 35 వస్తాయి. దానివల్ల ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? మీకు ఇంకా సెకండ్ ఇయర్ అవ్వలేదు కదా, కొంచెం సెకండ్ ఇయర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తాను. రాసుకున్నారు ఇదంతా? సెకండ్ ఇయర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తాను వినండి. వాళ్ళు ఫస్ట్ రాసే ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్. ఏం ఎగ్జాము? ప్రాక్టికల్స్ అంటారు. మనోళ్ళు ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 ఉంటే 60కి 60 ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే ఎమోషన్ స్కిల్ అవుతుంది, ఎనర్జీ చచ్చిపోద్ది. దే విల్ ఎక్స్పెక్ట్ వాట్ 60 అవుట్ ఆఫ్ 60 ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. వాడికి వెర్నియల్ క్యాలిపర్స్ ఏందిరా తీసుకోమంటే పక్కన బ్లేడో ఏదో ఉంటాయి కదా కట్ చేసి అవి చూపిస్తుంటాడు. అంటే హీ డోంట్ నో వాట్ ఈజ్ వెర్నియర్ క్యాలిపర్స్, బట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 60 అవుట్ ఆఫ్ 60. ఏమైనా అర్థమైందా? ప్రజెంట్ బార్న్ న్యూట్రాన్, ఎవరు వీళ్ళు? న్యూటన్స్ అండ్ ఐన్స్టీన్స్. వెర్నియర్ క్యాలిపర్స్ అంటే ఏంటో తెలీదు, స్క్రూ గేజ్ అంటే ఏంటో తెలీదు. వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, రికార్డ్స్ రాయండి రా అంటే అమ్మతోటో తమ్ముడితోటో, ఇంకొంతమంది ఈ మధ్య దరిద్రంగా తయారయ్యారు. కాలేజెస్లో ఉన్న ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వాళ్ళకి రికార్డుకి 300-500 ఇచ్చి రాపిస్తారు. అంత బద్ధకము, బల్లుపు, ఇంకేవో లాంగ్వేజ్లు వాడవచ్చు. ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎగ్జామ్కి వెళ్తారు, 60కి వాడు ఒక 50 వేస్తాడు. ఫ్రీగా వచ్చాయి కదా సార్, ఫ్రీగా వచ్చాయి కదా సార్, నాకు 60కి 50 వచ్చినాయి అనేసి ఇంక అక్కడ మొదలవుతాడు పంచాయతీ. ఈ లోపల ఒక 20 డేస్లో ఎవడొస్తాడు? బోర్డు ఎగ్జామ్స్ వస్తాయి. మనోడు క్యారీ ఫార్వర్డ్ చేయటంలో ఎక్స్పర్ట్. అంటే ఏంది? గత జన్మలో జరిగిన ఆ గత స్మృతులన్నీ నెట్టుకుంటూ వస్తుంటాడు. నాకు 60కి 50 వచ్చినాయి, 50 వచ్చినాయి అనేసి ఇంక అక్కడే మైండ్ పెట్టుకుంటాడు, దాన్ని వదిలేయడు. సరే 60కి 50 వచ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వదిలేసి ఇక్కడ 10 పెంచుకుంటే పోద్ది కదా బోర్డు ఎగ్జామ్లో. సో అదే క్యారీ ఫార్వర్డ్ చేయటం వల్ల ఇక్కడ 470 మార్క్స్ ఉంటాయా? మన ప్రిపరేషన్ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి 470కి 420 వచ్చినాయి. 420 ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ నెంబర్. ఇక అక్కడ ఆగిపోతాడు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నెంబర్ 420. సో వాడు అక్కడ ఆగిపోతాడు. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? కరెక్ట్గా బిఫోర్ 1 వీక్, 1 వీక్ ఉందనంగా, ఏముందనంగా బిఫోర్ 1 వీక్ ఆఫ్ ఎంసెట్ ఎగ్జామ్ ముందు వస్తుంది. వీడి కర్మ చూడు ఎట్లుందో. బిఫోర్ 1 వీక్ ఎంసెట్ ఎగ్జామ్ ఉందనగా ఐపీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. మనోడు చాలా ఎక్స్పర్ట్ కదా దేనికి? క్యారీ ఫార్వర్డ్. దాన్ని పట్టుకొని వస్తాడు, దీన్ని పట్టుకొని వెళ్తాడు. దీన్ని తీసుకెళ్ళి వీడి ప్రతాపం అంతా ఎవడి మీద చూపిస్తాడో తెలుసా? ఎంసెట్ ఎగ్జామ్ మీద చూపిస్తాడు. ఎంసెట్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది? 160కి ఉంటుంది. మనోడు కింద పడి మీద పడి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని 60 నుంచి 80 మధ్యలో తెచ్చుకుంటాడు. ఎగ్జామ్ రాసొస్తాడు. ప్రశాంతత ఉండదు బ్రతుకులో. ఎందుకుండదు? క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ వేర్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కిల్లింగ్ ఎనర్జీస్, కిల్లింగ్ అవర్ కంప్లీట్ ఎమోషనల్గా తయారు చేసి పడేస్తారు. రిజల్ట్ రాకపోవడానికి రీజన్ నువ్వే కదా. వెర్నియర్ క్యాలిపర్స్ అనేది ఏంటి? ఇప్పుడు ఒక మంచి సాంగ్ ఎక్కడ వినాలో నీకు తెలుసు, ఒక మంచి బూత్ సినిమా ఎక్కడ చూడాలో నీకు తెలుసు. అది తెలుగు అవని, ఇంగ్లీష్ అవని, హిందీ అవని, వాట్ ఎవర్ ఇట్ మే బి ద లాంగ్వేజ్. నువ్వు వెరైటీగా చూడొద్దు నన్ను. ఐ నో ద రియాలిటీ. లాస్ట్ టైం నేను అందరు ఫోన్లు చెక్ చేశానుగా, అబ్బో ఒక్కొక్కడ ప్రపంచమే బూత్ ప్రపంచం. చూడని గలీజు లేదు, చెయ్యని చెత్త లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై డియర్ పేరెంట్స్, ఇఫ్ యు ఆర్ లిసనింగ్, బీ వెరీ కేర్ఫుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ +1, +2 స్టూడెంట్స్ ఓన్లీ.
క్లియర్? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో నీకు తెలిసినోడికి వెర్నియర్ కాలిపర్స్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్స్ ఎలా చేపిస్తారు కాలేజీల్లో, అవి దొరకవా నీకు బయట? యూట్యూబ్లో దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి. ఒకసారి చూసుకుంటే అక్కడ ప్రాక్టికల్లో వైవా అని ఉంటుంది. వైవా అంటే ఏంది మీనింగ్? నువ్వు వాడి కళ్ళు ఎదురుగో, వాడేవో నిన్ను 2 క్వశ్చన్లు అడుగుతావు, వాడికి నువ్వు ఆన్సర్ చేయాలి. చెయ్యలేదు అనుకో కథం, మార్కులు కట్ అవుతాయి. సో చెక్ కేర్. ఓకే, ఇక్కడ మార్కులు పోయినాయి. ఐపీలో నీకు ఆల్ ఇండియా స్టేట్ ఫస్ట్ వచ్చిన నీకేం గోల్డ్ మెడల్ లేకపోతే ఎంసెట్లో కంప్యూటర్ సైన్స్ సీట్ ఇవ్వడు కదా. పోయింది ఐపీఏ కదా ఆఫ్టర్ ఆల్ అనేసి ఫోకస్ అంతా దేని మీద పెట్టాలి? ఆబ్జెక్టివ్ మీద పెట్టాలి. అది పెట్టం కాబట్టి ఇట్లా అయిపోతుంది. 60 to 80 వస్తే జాగ్రత్తగా చూడండి, కాంపిటీషన్ ఎంత ఉంటుందో తెలుసు. ఎంసెట్లో 2 లక్షల మంది రాస్తాడు. వీడి ర్యాంకు 1.5 lakh నుంచి లేదా 50,000 నుంచి ఈ మధ్యలో కొట్టుకుంటా ఉంటుంది. ఏం చేసుకోవటానికి రా? 4,000 5,000 ర్యాంక్ వస్తేనే చీ అనే రేంజ్లో ఉన్న ర్యాంకు 50-60 వేలతో ఏం చేసుకుంటావు నువ్వు అసలు? క్లియర్ డియర్ స్టూడెంట్స్, ఇవాళ నువ్వు 1 hour ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్లో 1 hour ఈజ్ ఈక్వల్ టు కనీసం 1 year ఏడ్చే అంత ఎఫెక్ట్ పడిపోద్ది. జస్ట్ వేస్ట్ ఎవ్రీడే 1 hour. 60 days ఉన్నాయి, 60 hours వేస్ట్ చేసావు. నీకు రాబోయే 60 years లైఫ్ బిస్కెట్, ఇంకేరే ఏమి ఉండదు అక్కడ. ఏమవుతావు మహా అయితే? నువ్వు చావబోయే లోపల 1 lakh జీతానికి రీచ్ అవుతావు. ఏం చేసుకోవడానికి లైఫ్లో ఎంజాయ్మెంట్ లేనప్పుడు? when there is no living in the life, just wasting valuable time. మీకేమి ఇప్పుడు తెలియదు అది. మీకు సార్లు చెప్పినా అమ్మవాళ్ళు చెప్పినా అరే నాన్న కష్టపడి చదువుకోండిరా అని చెప్తే మీకు జర్రులు బాకినట్టు ఉంటుంది. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను గత 12 సంవత్సరాల నుంచి కొంతమంది ఎదవలను చూశాను, ఎదవలుగా ఉండి మంచి వాళ్ళగా మారిన పిల్లలను చూశాను. ద థింగ్ రిక్వైర్డ్ ఈజ్ క్రూషియల్ టైంలో, అంటే ఎగ్జామ్స్ టైంలో, దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ టైం కదా. ఈ 3-4 నెలలను ఏమంటారో తెలుసా? ఎగ్జామ్ పీరియడ్ అంటారు. సో ఈ ఎగ్జామ్ టైంలో మనం ఎలా చదువుకోవాలి? ఒకడెవడన్నా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే చదువుకోవాలా? అలా చదివావంటే నువ్వు ఏ జాతిలో ఉంటావో తెలుసా? ఇదిగో ఈ జాతిలో ఉంటావు. సో దిస్ ఈజ్ వెరీ డేంజరస్ మార్క్స్. ప్లీజ్ టేక్ కేర్. ఇక్కడ వరకు ఓకేనా అందరికీ? డౌట్స్ అని క్లియర్ కదా? షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ మోడల్? ఒక్క నిమిషం చూడండి అమ్మ, ఇంతకుముందు జరిగిన క్వశ్చన్ త్వరగా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ సేమ్ థింగ్ వీ హ్యావ్ టు డూ. త్వరగా. ఇప్పుడు నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒకసారి క్వశ్చన్స్ ఏంటో చూస్తారా? బ్యాక్ వెళ్ళి, కెన్ యూ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ దట్? ఇదిగో మనం ఇప్పుడు ప్రూవ్ చేసినవి ఈ 2 క్వశ్చన్స్ ప్రూవ్ చేసాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దీస్ 2. సో లెట్ A = B = C. దట్ స్టోరీ ఈజ్ కామన్. ఏది కామను? ఇదిగో ఈ పంచాయతీ ఉంది కదా, లెట్ దిస్ ఈజ్ కామన్ అండ్ గివెన్ ఈజ్ కామన్. ఇక్కడ వరకు కామన్ థింగ్. ఫర్ ద ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి ఇదిగో కన్సిడర్ దిస్ థింగ్ విల్ బి ద సిమిలర్. ఫర్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ దిస్ విల్ బి ద వే. టేక్ ఇట్ డౌన్. కన్సిడర్ 1/A 1/B plus 1/C. Do you know what? A గినక సిస్ ఆల్ఫా అయితే 1/A ఏమవుద్ది? సిస్ మైనస్ ఆల్ఫా అవుతుంది. దట్స్ ఇట్. దేర్ఫోర్ ఇదేమవుతుందో చెప్పండి? దిస్ విల్ బికమ్ సిస్ మైనస్ ఆల్ఫా ప్లస్ సిస్ మైనస్ బీటా ప్లస్ సిస్ మైనస్ గామా. క్లియర్? దేర్ఫోర్ చెప్పండి. దేర్ఫోర్ 1/A plus 1/B plus 1/C will become as, చెప్పండి,
cos alpha minus I sin alpha plus cos beta minus I sin beta plus cos gamma minus I sin gamma. Clear, clear, clear. So simplify it. Given, you already know now what they gave. What they gave? So they gave already this thing. How much they gave this value, ra? 0, 0, na? So this will become 0 minus I, 0. It's nothing but indirectly 0. Clear or any doubt? Therefore, this fellow will turn into, can you take LCM? 1 by A plus 1 by B plus 1 by C is 0. ikkada varaku raskondi first. Thoraga rayali. This is for what? For third question. This is for third question. Next question is, shall I move to the next? Simplify jadama. So by simplifying it, what you will get, ra? So BC plus CA plus AB equal to 0. But what is the beta? Cos cis beta into cis gamma plus what? Cis gamma into cis alpha. Next, cis alpha into cis beta equal to 0. But what is the cis product? It will be added now. Angles will be added. So what you will get? Cis beta plus gamma plus cis gamma plus alpha plus cis alpha plus beta equal to 0. I can write this 0 as 0 plus I into 0. I can write why, sir? To compare real and imaginary. So when I do like that, can you say what I will get? Cos beta plus gamma plus cos gamma plus alpha, cos alpha plus beta plus I into, can you give them idea? Sin alpha plus beta, sin, నేను ఆర్డర్ మార్చానంటే మళ్ళీ కొట్టుకుంటారు. Next is equal to, compare, by comparing, can you say what you will get? By comparing, ee step important, by comparing, ఏమని రాయాలరా? By comparing real and imaginary parts on both sides. Parts on both sides. Can you say what you will get? Can you say what you will get by comparing on both sides? Compare and give me the answer. Therefore, chapa. Therefore, cos of alpha plus beta, cos of beta plus gamma plus cos of gamma plus alpha is equal to 0 is equal to sin of alpha plus beta plus sin of beta plus gamma plus sin of gamma plus alpha. Take it down. That's a beautiful thing, right? The next one is, త్వరగా స్పీడ్గా చేయాలి. గట్టిగా 6 hours ప్రిపేర్ అయితే లాంగ్ ఆన్సర్లు అయిపోతాయి. దానికి పెద్ద పంచాయతీ పెట్టుకొని ఎంసెట్ని మెయిన్స్ని పక్కన పడేయొద్దు. This is a time where 99% of the students will give up, but you should not give up. Clear? Shall I move to the next? One more question ఏం అడిగాడో చెప్పండి. ఇదంతా కామన్ అని చెప్పాను కదా ఇందాక దాకా. So fourth question is, in that fourth bit is they are asking cos square alpha. Can you say it? What is that? एक minute. They are asking something. Yeah. Cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. Kada? So
For fourth bit, the story is same ra. Enti story same. Let A equal to cis alpha, B equal to cis beta, C equal to cis gamma. Avanni elaborate ga chestamu. Then A plus B plus C equal to 0. Avanni common. So we know already what, my dear? A plus B plus C equal to 0. Ikkada varaku telusu kada? Telusa telida? Squaring on both sides. So A square plus B square plus C square plus 2 times of AB plus BC plus CA is equal to 0. But this value is, go back. We already proved it now. ఇక్కడైతే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. మరి ఎగ్జామ్లో ఏం చేయాలి? రెసిప్రోకల్ కూడా కన్సిడర్ చేసి, సో ఏం చేయాలో చూడండి ఎగ్జామ్లో. ఎందుకంటే ఆ ఒక్కటే సపరేట్గా ఇస్తున్నాడు క్వశ్చన్ 7 మార్క్స్కి. సో ఇది ప్రూవ్ చేసిన తర్వాత అండ్ వాట్ వీ నో, సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. క్లియర్? ఓ సారీ, సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందిరా మనకి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. బా, పవర్ పోయిందా? ఇట్లా రా నాన్న, త్వరగా వెళ్ళేసి అది ఆఫ్ చేసేసి వెళ్ళి ఒకసారి చేరేసుకొని ఎక్కేసి ఆఫ్ చేసేసి. So this is 0. Put it here. So when I put it here, therefore what I'll get? A square plus B square plus C square is equal to 0. But what is that thing? Can you please say what is this? A square means? A square means cis 2 alpha. లేదా డైరెక్ట్గా రాయొద్దు, స్టెప్స్ పెరగాలి కాబట్టి. ఏం రాయొచ్చు? సిస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ సిస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ సిస్ గామా whole square is equal to 0 square. So what is the meaning of it? Cis 2 alpha plus cis 2 beta plus cis 2 gamma is equal to 0. What is cis 2 alpha, cis 2 beta, cis 2 gamma 0 means? Put it. Put it there. Therefore what you will get? Cos 2 alpha, cos 2 beta plus cos 2 gamma plus I into sin 2 alpha sin 2 beta sin 2 gamma is equal to what, my dear? 0 plus I into 0. 0 plus I into 0. Clear? Can you compare? Therefore, chapandi. Cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma is equal 0 is equal to sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma. This is one way of asking the question. This is the last the wrong rasnattu sin 2 gamma. This is one way of asking the question, but they did not ask like this. What they asked is, you people know that, we people know that, right down. We know that what? Cos 2 theta is 2 cos square theta minus 1. Sin 2 theta is minus 1, 2 cos square theta minus 1, or else 1 minus 2 sin square theta. If I want answer in terms of sin, I'll use the second one. If I want answer in terms of cos, I'll use the first one. Therefore consider this thing ra. Idi consider cheyandi. Consider cheste em ochindi cheppandi త్వరగా. 2 cos square alpha minus 1. Next, 2 cos square beta minus 1 plus 2 cos square gamma minus 1 equal to 0. Clear? So therefore last step is, final step is, cos square alpha, cos square beta, cos square gamma is 1, 1, 1. Take that side and 2 divide that 4. You will get this thing. A similar way, if I substitute that, I'll get sin square alpha, sin square beta, sin square gamma is also 3/2. This is another question. నాకు తెలిసి ఇందులో ఉంచే క్వశ్చన్ దిగిపోవాలి. ఇంతకన్నా ఇంకా టఫ్ అడగటానికి అవకాశం లేదు. అయినా 2 క్వశ్చన్స్ 2 years ago అడిగారు. I'll just write them. మెథడ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వరకు నీట్గా రాసుకున్నారా? ఫస్ట్
క్లియర్? నౌ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయిరా, అవి అడిగే అవకాశం ఎక్కువగానే ఉంది, బట్ నాట్ ఈ క్వశ్చన్స్కు ఉన్నంత అవకాశం లేదు. రైట్? ఒక క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ ద క్వశ్చన్, కెన్ యూ టేక్ ఇట్? ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, యాక్చువల్లీ ఇంతకుముందు చేసిన మోడల్ దగ్గరే చేయాలి ఇది. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, n is a positive integer, show that 1 plus cos theta plus I sin theta whole power n. First question chesam p plus iq, that model this is, plus 1 plus cos theta minus I sin theta whole power n is equal to 2 power n plus 1, 2 power n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2. జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు, లాస్ట్ 2 టర్మ్స్ డిఫరెంట్. క్లియరా? ఎలా చేయాలి? జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ. ఫస్ట్ ఇక్కడ యాక్చువల్లీ ఇందాక ఎలా ఉంది మనకి, p ప్లస్ ఐక్యూ లాగానో 1 ప్లస్ ఐయో 1 ప్లస్ √3i సంథింగ్ ఉంది. క్లియర్? Then we turned that fellow as cis alpha లాగా రాయగలిగాం, అంతే కదా ఇంతకు ముందు చేసింది. బట్ ఇక్కడ డైరెక్ట్గా సిస్ ఫార్మెట్లో లేదు అది. we have to convert prophase. First you convert this, consider LHS. In that first you consider that term, cos theta plus I sin theta, nothing but దీని ఏమని రాయొచ్చో చెప్పండి. 1 plus cos theta అంటే ఫార్ములా తెలుసా? 2 cos square theta by 2, హాఫ్ యాంగిల్డ్ ఫార్ములా, ట్రిగనామెట్రీ. 2 cos square theta by 2 ప్లస్ I ఇంటూ సైన్ హాఫ్ యాంగిల్డ్ ఫార్ములా అప్లై చేయి. అరే ఈ రెండిట్లో కామన్గా ఏం కనపడుతుంది? 2 cos theta by 2 కామన్. దెన్ వాట్ యూ విల్ గెట్ రానా? యూ విల్ గెట్ సేస్ theta by 2. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ కన్సిడర్ చేస్తే ఏమొస్తుందో మీరే చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ థింక్ యూ కెన్ సే. సో ఓన్లీ థింగ్ ఈజ్ 2 cos theta by 2 కామన్గా, కానీ దిస్ ఫెలో విల్ బికమ్ sis minus theta by 2. క్లియర్? దెన్ యూ విల్ పుట్ ఇట్ దేర్. So when you will put there, then what you will get from LHS? LHS నుంచి అది తీసుకెళ్ళి అక్కడ పెట్టావనుకో ఏమవుద్ది? నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్, సో ఇక్కడ పెట్టేస్తున్నాను, చెప్పండి ఏమవుతుందో. 2 cos theta by 2 into cis alpha theta by 2, cis theta by 2 whole power n. అంతేనా? అంతే కదా? నెక్స్ట్ దానిలో కూడా చెప్పండి. 2 cos theta by 2 cis minus theta by 2 whole power n. క్లియర్? కామన్ ఏం తీయొచ్చో చెప్పండి ఇక్కడ. వాట్ యూ కెన్ టేక్ కామన్? దిస్ ఫెలో ఈజ్ కామన్ నా. సో 2 cos theta by 2 whole power n into cis theta by 2 whole power n plus cis theta minus theta by 2 whole power n. Doubt? Any doubt? ఇంకా అయిపోయింది, లాస్ట్ స్టెప్. Vamsi, how to join in your coaching, sir? For IP? No. For EAMCET and mains, you can join by saying hi to that number.
You are looking one number on the screen, 9866 on WhatsApp. You just say, hi, EAMCET or JEE Mains, our people will approach you. అంతవరకు అర్థమైందా? Can you say the next step? So the next step is 2 power n cos, అరే ఇది పవర్ n theta by 2 అవుతుంది ఇంటూ sis means దాని వాల్యూ ఎంతరా cos theta by 2 plus I sin theta by 2 plus next cos n ఉందా సారీ n రా you'll get n. This fellow will go na sis theta whole power n is sis n theta. So minus I sin n theta by 2. ఏమేం కట్ అవుతున్నాయి మైనస్ మైనస్ కట్. సో లాస్ట్ స్టెప్ చెప్పండి 2 power n cos power n theta by 2 into 2 cos n theta by 2. ఈ 2 ఇక్కడికి వస్తే 2 power n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2 which is RHS. That's it. Hence proved and all those steps you have to write. Clear? ఇది ఒక క్వశ్చన్ సిమిలర్ మోడలే చిన్న చేంజెస్ ఉన్నాయి బట్టి కొట్టొద్దు చిన్న చేంజెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద చేంజ్? ఫస్ట్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ సిస్ అండ్ దెన్ అప్లై. దిస్ ఈజ్ వన్ మోడల్ అండ్ వన్ మోర్ మోడల్ ఈజ్ టేక్ డౌన్ దిస్ De Moivre's theorem, statement and proving. Take it down. State and prove De Moivre's theorem. I am from government college. Nothing to worry, Mr. Vamsi. So for EAMCET exam, it doesn't matter government or private. నాకు తెలిసి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళే చాలామంది గవర్నమెంట్ కాలేజెస్ కన్నా దారుణంగా ఉంటారు. సో డోంట్ ఫీల్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్, ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విలేజ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్. సో అవన్నీ మనం చెప్పుకునే రీజన్స్ టు వాట్ నాట్ టు గెట్ గ్రేట్. అర్థమవుతుందా? ఇజ్ ఇట్ రైట్ మై డియర్? ద ఓన్లీ థింగ్ రిక్వైర్డ్ ఈజ్ హ్యావ్ ద కరేజ్, dare to dream, and use the courage as a shield and strength and weapon to dream and to dare and to reach unexpected things. All right? So ఇప్పుడు అవన్నీ వద్దు కానీ దీని మీద ఫోకస్ పెట్టండి. The question is state and prove. ఎన్నో క్వశ్చన్ ఇది? క్వశ్చన్ నెంబర్ ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికి? ఓ మై గాడ్ 7 questions. ఎంత టైము? 1 hour 23 minutes. అదే బాగా ఆకలి అవుతుంది, ఎందుకు అవుతుందో అని చూస్తున్నా. చాలా ఎక్కువ టైం తీసుకున్నావా? ఇట్స్ 4 ఏంటిదిరా? అవునా? రైట్, ఓకే. త్వరగా క్లోజ్ చేస్తాను రండి. ఇది క్లోజ్ అయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాం. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ చాప్టర్. రైట్? సో లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ De Moivre's theorem, state and prove. క్వశ్చన్ నెంబర్ ఎంత అన్నారు? 8. 7th క్వశ్చన్ అంట. టోటల్ 30 చేయాలి, ఇక్కడే 7 అయిపోతున్నాయి. స్టేట్ అండ్ ప్రూవ్. De Moivre's theorem. State and prove De Moivre's theorem. సేమ్ మోడల్స్ కలిపితే ఏంది అన్ని క్వశ్చన్లు చెప్పుకున్నామా? బట్ యూ కౌంట్ ఓన్లీ బెటర్. ఇన్ని కౌంట్ చేసుకుంటే 30 ఏంటి 105 చెప్పాలేమో. సబ్ క్వశ్చన్స్ కదా, అదంతా 1-2 క్వశ్చన్ లెక్క చూసుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ చాప్టర్ అయితే క్లియర్ అయిపోయినట్టే కదా. Come to here, last question what I said, state and prove De Moivre's theorem for integral index. For integral index. Clear?
మేడం ప్రూఫ్ ఫస్ట్ స్టేట్ చేయాలి కదా. ఇక్కడ ఏమంటాం మనం, సొల్యూషన్ అంటామా? ఆగండ్రా బాబు, సొల్యూషన్ అని పెట్టేసి the first one you have to put, these subheadings are very important. Statement is if n belongs to integral అన్నాడు కదా, if n is any integer then cos theta plus I sin theta whole power n is nothing but cos n theta plus I sin n theta. That is a statement. For this statement you will definitely get 2 marks. 7 marks లో నువ్వు ముందు ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు నీకు ఎన్ని మార్కులు వస్తాయి? 2 marks వస్తాయి. Now we are going to prove it. Right? Proof. In order to prove these type of things, we will use what you know, mathematical induction. There are 2 methods of solving or proving anything. One is called direct method, another one is called indirect method. The indirect method is called mathematical induction. So we are going to prove it by using, write down. We can prove it by using mathematical induction. A step rayali, that step has a lot of weightage in the proof. We can prove it by what? Using mathematical induction. So what is a mathematical induction proving? You know, 3 things you have to do. Look here. First you will check for n equal to 1. Before I am going to prove it, I have to assume the given statement as S of n. ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనుకోవాలి? S of n అనుకోవాలి. What is S of n will become then? S of n is, write on that thing, whatever you have there, cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta. క్లియరా? దాని మొత్తాన్ని నువ్వేమనుకోవాలి? S of n అనుకోవాలి. Once you assumed it as S of n, these are the steps you have to write. 3 cases you have to check, or 2 cases we can say. So I am going to case 1. ఇంతవరకు రాసుకున్నారా? Have you wrote it? Case 1. Let us check. Statement is true for n equal to 1. Hey, what is the true for? True for means LHS equal to RHS for n equal to 1. You have to check it. So S of 1 is nothing but what I will get? Cos theta plus I sin theta whole power 1. Clear? Is nothing but I can write cos 1 into theta plus I sin 1 into theta. Clear ఏ కదా? n బదులు 1 కదా ఉంది. అరే ఇది అర్థమైందా మెథడ్? n బదులు ఎంత ఉంది? 1. Instead of n you have 1. So it is true for, it's true for n equal to 1. Therefore it is true for n equal to 1. That is the first thing you have to write. Now next very important thing is, let us assume, this is very important, let us assume given statement is true for n equal to k. ఏం చేయాలంట? ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరికి ట్రూ అని అనుకోవాలి మనం? n equal to k కి ట్రూ అని అనుకోవాలి. Therefore ఇప్పుడు అదేమవుద్దో చెప్పండి రా.
Therefore it will become చెప్పండి, therefore it will become cos n is k na, put n is k, whole power k is cos k theta plus I sin k theta. Assume this is equation 1. Assume that is equation 1. Clear? Last step we are moving. అయిపోయిందా? So the last step is case 2 కి వెళ్తున్నాను. Case 2 is let S of n is true for n is equal to k plus 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, in the second case you have to use what? Equation 1. సెకండ్ కేసులో ఏది యూజ్ చేయాలంట? ఈక్వేషన్ 1 మనం ఏదైతే అనుకున్నామో ఫర్ k, దట్ వన్ యూ హ్యావ్ టు యూజ్. సో n ఈక్వల్ టు k ప్లస్ 1, దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ వాట్? k ప్లస్ 1. అంతే కదా, n బదులు k ప్లస్ 1 పెట్టాలి. ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ k ప్లస్ 1. క్లియర్? కెన్ బి రిటన్ యాజ్ వాట్ మై డియర్? is equal చెప్పండి ఏమని రాయొచ్చు? cos theta plus I sin theta whole power k into cos theta plus I sin theta, or else power 1 రాసుకో. ఏం చేసా? a power m plus n is equal to a power m into a power n స్ప్లిట్ చేసా. బట్ ఇక్కడ కొంచెం జాగ్రత్త, సింప్లిఫికేషన్ మ్యాటర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? cos k theta plus I sin k theta into cos theta plus I sin theta. I sin theta. You just multiply by using complex numbers. చెప్పండి త్వరగా. cos k theta మల్టిప్లై చేస్తున్నా ఇంటూ cos theta. ఎలా మల్టిప్లై చేయాలో తెలుసు కదా? ఫస్ట్ ఈ టర్మ్ తోటి ఈ రెండింటి మల్టిప్లై చేయి. ఏమొస్తుంది దెన్? ప్లస్ cos k theta into I sin theta plus I sin k theta into cos theta. Next I into I square sin k theta into sin theta. Nothing to worry about this. Simple calculation. But we know that I square is minus 1. Put it there. So when I put I square is minus 1, dear students, can you separate all real and imaginary? So by putting this is minus 1, that fellow will become real. So real part will be, therefore, cos k theta into cos theta minus sin k theta into sin theta plus I common, then what I will get? Cos k theta into sin theta plus cos theta into sin k theta. This and all is simplification. Third step is simplification. ఇది ఎలా ఉందో తెలుసారా? This is cos A cos B minus sin A sin B. Means what you know? Cos of k theta plus theta. That is cos of A plus B formula. And what about this? Plus I into this fellow is becoming as sin A cos B, means sin of k theta plus theta. Right? So can you simplify again? Therefore this fellow will become cos of k plus 1 theta. Next I sin of k plus 1 theta. అర్థమైందా? This is nothing but I am replacing cos n theta plus I sin n theta. Therefore this also can be written as cos plus I sin theta whole power n. Means for n equal to k plus 1 also it's true.
ఇట్స్ ట్రూ. అర్థమైంది ఇంతవరకు? సో దిస్ క్వశ్చన్ కనుక వస్తే ఈ చాప్టర్ని 99% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గివ్ అప్. చెప్పిన అన్నిటిల్లో ఈ క్వశ్చనే కొంచెం తేడా క్వశ్చను. ఇఫ్ దిస్ క్వశ్చన్ కమ్స్ మీన్స్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గివ్ అప్. సో ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్, ఈ జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ ద ఎగ్జామ్ యూ రైట్, ఇక్కడ మనం ఇది రాసాం కదా, వీ నో దట్ వాట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్, యూ రైట్ దట్ ఫార్ములా, then they will get lot of confidence on your method of proving ra. And cos of a plus b, whatever the formulas you used here, you just write it. Right, my dear? With this I am stopping part 1. So after some time we will have the next class. What's the time? 4 avutundi. 4:30 I'll take again the class. Another 1 or 2 hours we'll do few more questions, right? So ee loplo వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, then we'll see the next class, right? Thank you online, and don't forget what I said. ఇది ప్రతి పేదవాడికి గినక అందితే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇదిగో ఇప్పుడు మీరు చాటింగ్లో చూశారు కదా, ఒక పిల్లవాడు నేను గవర్నమెంట్ కాలేజ్ సార్, నాకు ఇలాంటి ఫెసిలిటీ, మరి ఉండదు కదా వాళ్ళకి పాపం. అరే ప్రైవేట్ కాలేజెస్లోనే ఎవడు దేకట్లే మనల్ని, దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్? సో మై డియర్, మనం షేర్ చేసేది నిజంగా ఒక్కడికి ఉపయోగపడిన దట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. క్లియర్? సో టేక్ కేర్. మీ దగ్గర, నా దగ్గర నెట్వర్క్ ఏం లేదురా బాబు, నాకున్న నెట్వర్క్ అలా నా స్టూడెంట్సే. బట్ యూ పీపుల్ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రూప్స్. ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ ఆర్ ద గ్రూప్స్ నేమ్స్ ఆల్సో. కొంతమందికి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, కొంతమందికి టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, కొంతమందికి మీకు మీ సీక్రెట్ గ్రూప్స్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద గ్రూప్, లెట్ దెమ్ గో త్రూ దిస్. ఎంతమందికి ఉపయోగపడితే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఐ విల్ చెక్ ఇట్, అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అండ్ హిట్స్ పడితే దాన్ని ఏదో మజా వస్తుంది నాకు కూడా చెప్పాలని. ఒకప్పుడు లైవ్ తీసుకుంటుంటే గుంపులు ఉండేవాళ్ళు, ఆ ఫ్రీ లైవ్లు అయిపోయినాయి. నాకు కూడా చిరాకు వచ్చేసింది. ఎందుకంటే 1000 మంది, నాకు బాగా గుర్తుంది, ఒకే రోజు లైవ్లో 1000 మంది, డైరెక్ట్ లైవ్ క్లాసులో 1000 మంది. ఐ థింక్ స్టార్టింగ్ డేస్ ఆఫ్ యూట్యూబ్. అప్పుడు నాకు కూడా యూట్యూబ్ కొంచెం ఏదో ఉంది. బట్ రోజులు మారిపోయే కొంది జనాలను చూస్తుంటే అంత ఫీల్ రావట్లే. సో ఇలాంటి కొంచెం వాల్యుబుల్ క్లాసెస్ చెప్పాలి అనే ఎనర్జీ టీచర్లకు ఎవరిస్తారు? జనరలీ స్టూడెంట్స్ హ్యాస్ టు గివ్ దట్ ఎనర్జీ. వెన్ ఎ టీచర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు డూ సంథింగ్, దట్ విల్ డెఫినెట్లీ బీ ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ మై డియర్ స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్ లైవ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, వాళ్ళు ఈ లింక్ని ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత బెనిఫిట్ అవుద్ది. నాకు తెలిసి కొంతమంది ఈ ఐపీలో మార్క్స్ సరిగ్గా రాక సూసైడ్ చేసుకునే వాళ్ళని నేను చాలామందిని చూశాను. మీరు కూడా న్యూస్ చూస్తూ ఉంటారు. మొన్న మీ ఫస్ట్ ఇయర్ ఐపీ రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. ఏమో అలాంటి వాడికి ఎవరికన్నా మనది ఉపయోగపడి వాడికి ఏదన్నా ఎనర్జీ వచ్చి వాడు ఆ చెత్త నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చి ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ పాస్ అన్న ఫీల్ వస్తే ఇక అంతకన్నా బెనిఫిట్ అండ్ బ్లెస్సింగ్ ఇంకేముంటుంది? క్లియర్ మై డియర్? సో మై ఓన్లీ హంబల్ రిక్వెస్ట్ ఈజ్, I have only confidence on my students. So can you please do that favor for me to get energy, and for the students, those who are in a crossroads అంటాం, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేసి ఈ ఐపీకి, నాలాంటి వాడు 10th క్లాస్లో ఏం చేసేవాళ్ళో తెలుసా? నేను హ్యాపీగా హిందీకి చిట్స్ రాసుకుంటూ ఉండేవాడిని. పాస్ అవ్వటానికి రా, ఒరే నువ్వు ఐపీకి చిట్స్ రాయకరు, ఒక్కొక్క చిట్టికి పేజీలు అయిపోద్ది. సో డోంట్ డూ దాట్. Instead of doing that, you can what? Keep a focus. జాగ్రత్తగా విను. ఇంకా అర్థం కావట్లేదంటే ఇంకా బేసిక్ చెప్పమనే చెప్తాను. ఎనీహౌ చెప్పడం మొదలు పెట్టాం కాబట్టి I can go still basics if you want, but use this in a proper way. Thank you. Have a great day. Bye bye. Take care. And put it in the comment box.
whether you are able to follow this class or not. ఎందుకంటే నేనేం నా లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తున్నా, మరి మీ లెవెల్ ఏంటో నాకు తెలియాలంటే మీరు కామెంట్లో పెడితేనే తెలుస్తుంది. అది మీరు కూడా పెట్టవచ్చు, సార్ కొంచెం లెవెల్ తగ్గించండి సార్, కొంచెం బేసిక్ చెప్పండి సార్, కొంచెం ఇట్లా ఉంటాయి కదా మీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు కదా. సో ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్, దేర్ ఫోర్ ఐల్ గెట్ సమ్ clarity whether I am going in a correct way or not. So thank you for watching this class on the channel. Bye bye, take care. హలో, మర్చిపోయా, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వటం మిస్ అవ్వద్దురా. దానివల్ల మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంకా చాలా మిస్ అవుతున్నారా. అవి మరి టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ మిస్ దాట్, you will miss many things in IP and IIT and EAMCET. For that I gave the link in the comment box and ఇక్కడ కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. జస్ట్ ఫాలో దట్. థ్యాంక్ యూ, బై బాయ్, టేక్ కేర్. రైట్ రా, మీరు వెళ్ళి వర్క్ చేసేసుకోండి.